వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈ వీడియోలో 10th క్లాస్కి సంబంధించి ఏపీ న్యూ సిలబస్ ఫ్రమ్ 2024-25 ఫస్ట్ చాప్టర్ అయినటువంటి రియల్ నెంబర్స్లో థర్డ్ టాపిక్గా ఎక్సర్సైజ్ 1.1 పార్ట్ 2 ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని తెలుగు వివరణతో మనం నేర్చుకుందాం. ఎక్సర్సైజ్ 1.1 fourth problem. Given that HCF of 306 and 657 equal to 9, find LCM of 306 and 657. Exercise 1.1 second part lo idi manaki first problem. So given that HCF of two numbers, we have to find LCM of the same two numbers. So ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ఫర్ ఎనీ టూ న్యాచురల్ నంబర్స్ LCM into HCF equal to product of two numbers. అంటే ఏ రెండు న్యాచురల్ నంబర్స్ మనం తీసుకున్నా వాటి LCM HCF మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అంటే LCM into HCF వాల్యూ ఆ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి. సో ఇక్కడ ప్రాబ్లంలో టూ నెంబర్స్ మనకి 306, 657. HCF ఈజ్ గివెన్. సో HCF ప్లేస్ లో 9 రాయాలి. LCM మనకి తెలియదు. సో నెక్స్ట్ స్టెప్ లో LCM ప్లేస్ లో మనం LCM ఆఫ్ 306, 657 ఇంటూ ఇక్కడ HCF అని ఉంది. HCF ప్లేస్ లో మనం 9 రాసుకోవచ్చు. సో ఇంటూ HCF బదులుగా ఇక్కడ ఇంటూ 9 ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ప్రోడక్ట్ మీన్స్ మల్టిప్లికేషన్. సో ఈ రెండు నెంబర్స్ కి మధ్యలో మనం మల్టిప్లై చేయాలి. సో 306 ఇంటూ 657 మనం రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో మనకి LCM కనుక్కోవాలంటే ఈ ఇంటూ 9 ఇటువైపు షిఫ్ట్ చేసినప్పుడు ఇది బై 9 అవుతుంది. సో దేర్ఫోర్ LCM ఆఫ్ 306, 657 ఈక్వల్ టు 306 ఇంటూ 657 బై 9 గా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి 9 అనేటువంటి నెంబరు ఆ రెండిట్లో దేంట్లో క్యాన్సిల్ అయితే దాంట్లో మనం క్యాన్సిల్ చేయవచ్చు. సో ఇక్కడ 9 అనేది తీసుకుంటే ఇక్కడ ఉన్న టోటల్ 9 వస్తుంది. కాబట్టి దేంట్లో అయినా మనం క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇందులో 3 + 6 టోటల్ 9 కాబట్టి ముందుగా దీంట్లో మనం క్యాన్సిల్ చేద్దాం. సో 9 టేబుల్ ని 306 లో మనం తీసుకుందాం. సో ఇక్కడ మీకు రఫ్ గా క్యాలిక్యులేషన్ కూడా చూపిస్తున్నాం. 306 ని మనం 9 టేబుల్ తో డివైడ్ చేస్తే ఫస్ట్ 30లో 3 9s are 27. సో నెక్స్ట్ 36, 4 9s are 36. సో టోటల్లీ 34 టైమ్స్ మనకి క్యాన్సిల్ అయింది. సో 9 306 లో 34 టైమ్స్. సో వీ హ్యావ్ టు మల్టిప్లై 35 and 657. సో ఇక్కడ మనం 657 ఇంటూ 34 ని చేద్దాం. సో ముందుగా 4 టేబుల్ తో 4 7s are 28. నెక్స్ట్ 4 ఇంటూ 5, 4 5s are 20, 20 + 2 22. నెక్స్ట్ 4 6s are 24, 24 + 2 26. సో 4 తో కంప్లీట్ అయింది. నెక్స్ట్ 3 తో చేస్తున్నాం. 3 7s are 21. సో ఇక్కడ 1. నెక్స్ట్ 3 5s are 15 + 2 17. సో ఇక్కడ 1 ఉంది మళ్ళీ. నెక్స్ట్ 3 6s are 18 + 1. సో ఇట్ ఈస్ 19. సో టోటల్ గా ఇది చూస్తే 8, 3, 6 + 7 13, ఇక్కడ 12 and 2. Therefore, finally we got LCM of 306, 657 is equal to 22,338. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా కూడా దీన్ని మనం కనుక్కోవచ్చు. బట్ ఇక్కడ HCF ను బేస్ చేసుకుని మనం LCM కనుక్కున్నాం. సో ఈ విధంగా మనం ఫోర్త్ ప్రాబ్లం సొల్యూషన్ చూడవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం ని ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, చెక్ వెదర్ 6 to the power of n can end with the digit 0 for any natural number n. సో ఇక్కడ ఈ ప్రాబ్లం లో అడిగినటువంటి అంశాన్ని మీరు పరిశీలిస్తే 6 to the power of n. సో ఇక్కడ n is a natural number. అంటే 6 కి పవర్స్ లో మనం 1 2 3 and so on రాసుకుంటూ వెళ్తే ఇలా వచ్చేటువంటి నంబర్స్ 0 అనే డిజిట్ తో ఎప్పుడైనా ఎండ్ అవుతాయా అనేది మనల్ని చెక్ చేయమంటున్నాడు. సో దీనికి మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ని బేస్ చేసుకుని మనం రీజనబుల్ గా ఎలా చెప్తాము అంటే, ముందుగా అసలు
డిజిట్ జీరోతో ఎండ్ అవ్వడం అంటే ఏంటి? సో జీరోతో ఎండ్ అయిన ఏ న్యాచురల్ నెంబర్ అయినా సరే అది 10 తో డివిజిబుల్ అని మనకు తెలుసు. సో ఇక్కడ జీరోతో ఎండ్ అవ్వాలంటే దానికి ఏం ఫ్యాక్టర్స్ ఉండాలి? 2 ఫ్యాక్టర్ అవ్వాలి, 5 ఫ్యాక్టర్ అవ్వాలి. అంటే ప్రైమ్స్ లో 2 and 5 కంపల్సరీ ఫ్యాక్టర్స్ అవ్వాలి. సో ఫస్ట్ మనం ఏం మెన్షన్ చేయొచ్చు చూడండి. ఇఫ్ ఎనీ నంబర్ ఎండ్స్ విత్ ద డిజిట్ 0, ఇట్ వుడ్ బి డివిజిబుల్ బై ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ బోత్ 2 and 5. అంటే చూడండి, ఏ నెంబర్ అయినా సరే జీరోతో ఎండ్ అవ్వాలంటే అది ఖచ్చితంగా డివిజిబుల్ అవ్వాలి. దేంతోనూ అంటే 2 and 5 అనే రెండు ప్రైమ్ ఫ్యాక్టర్స్ తోను. బికాజ్ మనకి 10 కున్న ఏకైక అంటే 10 కున్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఓన్లీ 2 and 5. సో మనకి ఇక్కడ ప్రాబ్లం లో మాత్రం ఏముంది? 6 to the power of n ఉంది. సో ఇది 2 and 5 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటేనే డిజిట్ జీరోతో ఎండ్ అవుతుంది. బట్ మనం 6 పవర్ n అని మనం తీసుకున్నప్పుడు, 6 to the power of n అనేటువంటి నెంబర్ మనం తీసుకున్నప్పుడు, సో 6 అనేది మనకు తెలుసు ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా పెట్టగొడితే ఓన్లీ 2 3s గా మాత్రమే మనం రాయగలం. సో 6 కెన్ బి రిటన్ యాజ్ 2 into 3. సో 6 to the power of n మీన్స్ 2 into 3 whole to the power of n. అంటే 6 పవర్ n చేయాలంటే 2 పవర్ n 3 పవర్ n మనం చేసినట్లే. ఇక్కడ ఇంటూ ఉన్నప్పుడు ab whole to the power of n ఫార్ములా ప్రకారం దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే ఇట్ ఈస్ 2 to the power of n into t to the power of n. సో 6 to the power of n అనే వాల్యూ n ఎంతైనప్పటికీ కూడా దాని యొక్క ఆన్సర్ ఈ విధంగా ఉంటుంది, 2 to the power of n into 3 to the power of n. సో ఇక్కడ బేస్లు మనం గమనిస్తే ఓన్లీ 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనకున్నాయి, 2 and 3. బట్ ఇక్కడ మనకి ఏముండాలి? 2 and 5. అంటే జీరోతో ఎండ్ అవ్వాలంటే 2 తో పాటు 5 కూడా ఉండాలి. బట్ ఇక్కడ 2 తో పాటు 3 మాత్రమే ఉంది. సో దానికి తగ్గట్టు మన ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మనం రాద్దాం. The only primes in the factorization of 6 to the power of n are 2 and 3. సో ఇక్కడ చూసాం కదా, ఈ రెండు మాత్రమే మనకి ఉన్నాయి. బట్ ఇక్కడ 5 ప్రైమ్ ఫ్యాక్టర్ గా ఉందా? లేదు. సో బై ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ 5 is not a prime factor of 6 to the power of n for any n belongs to n. అంటే న్యాచురల్ నెంబర్ లో ఏ n వాల్యూ మనం తీసుకున్నా సరే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ మనకి ఏం చెప్తుంది? ఒక నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూనిక్ గా ఉంటుంది. అంటే వీటి ఆర్డర్ మారొచ్చు తప్ప ఇంకా అదర్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏమీ ఉండదు. సో 2 3 తప్ప ఇంకా 5 అనేది దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్స్ లేదు. సో 5 ప్రైమ్ ఫ్యాక్టర్ కానప్పుడు మరి ఇది జీరోతో ఎండ్ అవుతుందా అంటే అవ్వదు. సో దెర్ ఇస్ నో న్యాచురల్ నెంబర్ n ఫర్ విచ్ 6 పవర్ n ends with the digit 0. సో దీని కన్క్లూజన్ మనం ఏం రాయొచ్చు? 6 పవర్ n అనేది జీరోతో ఎండ్ అయ్యే విధంగా ఏ న్యాచురల్ నెంబర్ కూడా ఉండదు అని మనం చెప్పవచ్చు. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ది 5th ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం మనం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఎక్స్ప్లెయిన్ వై 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite numbers. So two values are given, 7 into 11 into 13 plus 13. సో ఇక్కడ 7 to 1 వరకు ప్రోడక్ట్ ఉంది ప్లస్ 5. ఈ రెండు వాల్యూస్ కూడా కాంపోజిట్ నంబర్స్ అని చెప్పి ఎందుకు అనేది మనం రీజన్ చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపోజిట్ అంటే ప్రైమ్ కాంపోజిట్ అని మనకు తెలుసు, 1 and ప్రైమ్ కానిది కాంపోజిట్. సో ముందుగా ఇక్కడ మనకి ప్రోడక్ట్ మధ్యలో ప్లస్ అవ్వడం వల్ల ప్రైమ్ నంబర్స్ ప్రోడక్ట్ గా రాయగలిగేది కాంపోజిట్ నంబర్ అని మనకు తెలుసు. బట్ ఇక్కడ మిడిల్ లో ప్లస్ సింబల్ ఇచ్చినప్పుడు అయినా సరే దీన్ని ఒక ప్రోడక్ట్ గా మనం చూపించగలిగితే అది కాంపోజిట్ నంబర్ అని మనం రాయగలుగుతాం. అలాగే కాంపోజిట్ నంబర్ కి అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉండాలి. సో అందువల్లే ఫస్ట్ మనం ఇచ్చిన రోమన్ నెంబర్ 1 తీసుకుందాం, 7 into 11 into 13 plus 13. సో దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూ అంతా ప్రోడక్ట్ చేసి దానికి యాడ్ చేసి కాకుండా షార్ట్ ఫామ్ లో మనం ఎలా చేయొచ్చు అంటే ఈ ప్రోడక్ట్ లో మీరు గమనించండి, ఇక్కడ ఒక మూడిటి యొక్క ప్రోడక్ట్ ఉన్నా దాన్ని మనం ఒక సింగిల్ వాల్యూ గానే భావిస్తాం, ప్లస్ 13. సో ఇక్కడ 2 టర్మ్స్ యొక్క టోటల్ గా ఇవ్వబడింది కనుక ఈ రెండు చోట్ల కూడా 13 ఉంటాం మనం గమనించవచ్చు. సో 13 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. సో ఈ వాల్యూలోను మనకి 13 అనేది కామన్ ఫ్యాక్టర్ గా ఉంది. సో నెక్స్ట్ ఆ ప్రాబ్లం లో అందుకే 13 అనేది ఒక బ్రాకెట్ బయట మనం కామన్ ఫ్యాక్టర్ గా రాస్తే రిమైనింగ్ వి మనం బ్రాకెట్ లో చూపించవచ్చు. సో చూడండి 13 ఇంటూ ఇంకేముంది లోపల 7 into 11. సో 13 into 7 into 11 ప్లస్ ఇక్కడ ఆల్రెడీ 13 ఉంటే 13 మనం బయట రాస్తాం కనుక 13 ఇంటూ ఏమవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. సో 13 లో 13 ఫ్యాక్టర్ గా బయటకు తీసినప్పుడు ఇంటూలో మిగిలేది కేవలం 1.
సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 13 ఇంటూ 7 ఇంటూ 11 ప్లస్ 1. బట్ 7 11s ఆర్ మనకు తెలుసు 77 ప్లస్ 1 అంటే 78. సో నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుంది మనకి 13 ఇంటూ 77 ప్లస్ 1. సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 13 ఇంటూ 78. సో యాక్చువల్ గా మనం రఫ్ గా చూస్తే ఈ 78 ని కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయవచ్చు. ఈ విధంగా 2 టేబుల్ చూసినట్లయితే 39 అవుతుంది. నెక్స్ట్ 3 టేబుల్ 13 టైమ్స్ మనకి క్యాన్సిల్ అవుతుంది. సో టోటల్ గా ఈ 78 ని 2 ఇంటూ 3 ఇంటూ 13 గా కూడా మనం రాయవచ్చు. సో అందువల్ల టోటల్లీ దీన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ పూర్తి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి 13 అనేది 2 టైమ్సే కాకుండా 2 3 కూడా మనకు వస్తాయి. కాబట్టి టోటల్లీ దీన్ని ఏమని రాయొచ్చు మనం 2 ఇంటూ 3 ఇంటూ 13 స్క్వేర్ గా మనం మెన్షన్ చేయవచ్చు. బట్ ఈ స్టెప్ మనకి యాక్చువల్లీ నీడ్ కాదు. మనకు కావాల్సింది ఇది కాంపోజిట్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. సో ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ లో చూడండి 13 అండ్ 78 అనే 2 ఫ్యాక్టర్స్ దీనికి ఉన్నాయి అంటేనే అది టోటల్లీ కాంపోజిట్ నెంబర్ అని మనం చెప్పవచ్చు. బికాస్ ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. సో 7 into 11 into 13 plus 13 can be expressed as a product of primes. Or it has at least 3 factors 1, 13, 78. Hence it is a composite number. So ఇది ఎందువల్ల కాంపోజిట్ నెంబర్ మనం రీజన్ చెప్తున్నాం చూడండి. ఇది ఒక ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ గా రాయబడింది, ఈ విధంగా రాయబడింది. సో ఇలా అయినా చెప్పవచ్చు, లేదా ఈ స్టెప్ మనం రాయకపోయినప్పటికీ 13 into 78 అనేటువంటి నెంబర్ లో ఇంటూ 1 మనకి ఎలాగో ఉన్నట్లే కాబట్టి ఆ వాల్యూ మొత్తానికి కూడా 3 ఫ్యాక్టర్స్ ఆల్రెడీ అట్లీస్ట్ కనిపిస్తున్నాయి. ఒకటి 1, ఇంకోటి 13, ఇంకోటి 78. సో అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ కలిగి ఉన్న ఏ నెంబర్ అయినా సరే కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సో ఈ 2 కన్క్లూజన్స్ లో ఏ విధంగా రాసినప్పటికీ అది మనకు కరెక్ట్ అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే దీన్ని కూడా మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు సెకండ్ వన్ ని తీసుకుందాం. ఈ వాల్యూ మొత్తం కూడా ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం. సో 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 1 ప్లస్ 5. సో సేమ్ ఈ ప్రాబ్లం లాగే మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇదంతా ఒకటే ప్రోడక్ట్, ప్లస్ 5 సెపరేట్ గా ఉంది. సో ఆ 5 అనే నెంబర్ ఇక్కడ కూడా ఉంది. సో 5 ఇస్ ఏ కామన్ ఫ్యాక్టర్. సో 5 ని మనం కామన్ తీసి రాస్తే రిమైనింగ్ 7 ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 1 అవుతుంది. బికాస్ ఇక్కడ 5 ఆల్రెడీ ఉంది కనుక 5 1s are 5. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ని మనం చేయాలి. ఇంత ముందులానే ఇక్కడ 7 6 4 3 2 1 అని మనం చేయాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇటువైపు నుంచి చూద్దాం. 2 3s are 6, 6 4s are 24. సో 24 6 are 144 అవుతుంది. 144 7s ని మనం మల్టిప్లై చేద్దాం. సో 144 ఇంటూ 7s ఇక్కడ చూసినట్లయితే 1008. సో నెక్స్ట్ స్టెప్ లో మనకు వచ్చేది ఇక్కడ చూడండి 5 ఇంటూ 1008 ప్లస్ 1. సో టోటల్లీ 5 ఇంటూ 1009. సో ఇది ఆల్రెడీ కొంత బిగ్ నెంబర్ కాబట్టి ఇది ప్రైమ్ అయినా కాకపోయినా మనం చెక్ చేయొచ్చు. అయినప్పటికీ ఎక్కడ చెప్పినట్టు కన్క్లూజన్ ప్రకారం ఆల్రెడీ ఈ మొత్తం వాల్యూని మనం ఒక ప్రోడక్ట్ గా రాస్తే 5 ఇంటూ 1009 వచ్చింది. అంటే అర్థం ఏమిటి, ఈ వాల్యూ మొత్తానికి కూడా 5 ఒక ఫ్యాక్టరు, 1009 ఒక ఫ్యాక్టరు, అది కాకుండా 1 ఎలాగో ఒక ఫ్యాక్టర్. బికాజ్ మనకి 1 సేమ్ నెంబర్ కాకుండా అదర్ ఫ్యాక్టర్ ఏదున్నా సరే కాంపోజిట్ అంటాం కాబట్టి దీనికి కూడా అట్లీస్ట్ ఎన్ని ఉన్నాయి, 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇట్ హ్యాస్ అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ 1 5 1009. సో ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్. ఇక్కడ మనకి 1009 కూడా ఆల్రెడీ ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఈ విధంగా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయలేం. సో టోటల్ గా ఈ నెంబర్ కూడా 3 ఫ్యాక్టర్స్ మనం ఎప్పుడైతే చూపించగలిగామో దాన్ని మనం కాంపోజిట్ నెంబర్ గా చెప్పవచ్చు. సో ఈ విధంగా కాంపోజిట్ అని మనం ప్రూవ్ చేయమన్నప్పుడు వాల్యూ మొత్తం మనం కనుక్కోకుండానే దాన్ని ఒక ప్రోడక్ట్ గా రాసి వీలుంటే దాన్ని ప్రైమ్స్ ప్రోడక్ట్ గా రాస్తే మరి ప్రైమ్స్ ప్రోడక్ట్ గా రాయగలిగిన ప్రతి నెంబరు కాంపోజిట్ నెంబర్ అవుతుందని మనం ఆల్రెడీ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రకారం ఈ విధంగా ప్రూవ్ చేయవచ్చు. సో దిస్ ఈజ్ ప్రాబ్లం నెంబర్ 6. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం. There is a circular path around a sport field. Sonia takes 18 minutes to drive one round on the field, while Ravi takes 12 minutes for the same. Suppose they both started at the same time and go in the same direction. After how many minutes will they meet again at the starting point? So, ఒక సర్క్యులర్ పాత్ లో సోనియా అండ్ రవి అనేవారు ఒక రౌండ్స్ వేస్తున్నారు అని ఇక్కడ ఇవ్వబడింది కాబట్టి let us take a circular path shape. సో ఈ విధంగా ఒక
వృత్తాకారంలో సర్క్యులర్ షేప్ లో ఉన్న దాంట్లో సోనియా అండ్ రవి, సపోజ్ ఈ పొజిషన్ లో సోనియా అండ్ రవి వీళ్ళు సేమ్ పాయింట్ లో సేమ్ డైరెక్షన్ లో ఉన్నారు కాబట్టి ఇక్కడి నుంచి ఈ విధంగా రౌండ్స్ వేస్తున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్ లో వీరు ఈ సర్క్యులర్ పార్ట్ చుట్టూ రౌండ్ వేస్తున్నారు అనుకుంటే సోనియాకి 18 మినిట్స్ పడుతుంది వన్ రౌండ్ కి. అంటే ఈ ఎస్ అనే పొజిషన్ మళ్ళీ ఒక రౌండ్ పూర్తి చేసి ఎస్ దగ్గరికి రావడానికి 18 మినిట్స్ పడుతుంది. రవి టేక్స్ 12 మినిట్స్. ఇక్కడ రవి కూడా సేమ్ పొజిషన్ స్టార్ట్ చేశాడు, కానీ ఇతను ఒక రౌండ్ పూర్తి చేయడానికి 12 మినిట్స్ పడుతుంది. అంటే ఇక్కడ డైరెక్షన్ సేమ్ ఉంది, అలాగే వాళ్ళు సేమ్ ప్లేస్ లో మనకి స్టార్ట్ అయ్యారు. సో ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ అంటే మళ్ళీ ఎన్ని నిమిషాలకి విల్ దే మీట్ అగైన్, మళ్ళీ వాళ్ళు మీట్ అవ్వాలి ఎట్ ద స్టార్టింగ్ పాయింట్, అంటే ఇదే పాయింట్ దగ్గర ఎప్పుడు మీట్ అవుతారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సోనియా 18 మినిట్స్ కాబట్టి ఒక రౌండ్ కి 18 మినిట్స్ పడితే మళ్ళీ సెకండ్ రౌండ్ కి ఇంకో 18 మినిట్స్ పడుతుంది. అంటే ఇక్కడికి 18, 36, 54 ఇలా 18 మల్టిపుల్స్ ఉన్నటువంటి మినిట్స్ లో మాత్రమే ఎస్సీ ప్లేస్ లోకి వస్తుంది. ఇక రవి 12 మినిట్స్ కాబట్టి 12 యొక్క మల్టిపుల్స్ అంటే 12 మినిట్స్, 24 మినిట్స్, 36 మినిట్స్, ఈ విధంగా 12 యొక్క మల్టిపుల్స్ లో మాత్రమే రవి ఈ ప్లేస్ లోకి వస్తాడు. సో వీళ్ళిద్దరూ మినిమం మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియాలంటే మనం ఏం చేయాలి, ఈ రెండిటి యొక్క మల్టిపుల్స్ యొక్క కామన్ లో లీస్ట్ ఏదో కనుక్కోవాలి. అంటే మనం ఎల్సిఎం కనుక్కోవాలని అర్థం. సో we have to find LCM of time taken by Sonia and Ravi to get the actual number of minutes which they meet again. సో ఇక్కడ మనం రాసింది ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి. మనం ఎల్సిఎం కనుక్కోవాలి. వేటి ఎల్సిఎం కనుక్కోవాలి, సోనియా అండ్ రవి ఇద్దరు కూడా మళ్ళీ మీట్ అవ్వాలంటే వాళ్ళ యాక్చువల్ నెంబర్ ఆఫ్ మినిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎల్సిఎం మనం కనుక్కోవాలి. మరి ఇక్కడ సోనియా మినిట్స్ చూడండి 18 ఉంది, అలాగే రవి యొక్క మినిట్స్ 12 ఉన్నాయి వన్ రౌండ్ కి. సో ఈ రెండిటికి ఎల్సిఎం కనుక్కుంటే వచ్చేది మనం కనుక్కోవాలి. కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా కనుక్కోవడం కోసం ముందుగా రెండిటి యొక్క ఎల్సిఎం మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 18 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 2 టేబుల్ ఈస్ డివిజిబుల్ ఇన్ 18. సో 9 2s are 18. In 9, 3 is only the prime factor. 3 3s are 9. So 18 can be written as 2 into 3 square, because 3 into 3 ఇక్కడ ఉంది కాబట్టి దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గా 2 into 3 square గా మనం రాయవచ్చు. ఇన్ ద సేమ్ వే 12 మినిట్స్ మనం తీసుకోవాలి. సో లెట్ us take 12 and prime factorize it. 2 table is divisible by 12, so 6 2s are 12. Next again 2 table, 3 2s are 6. So 12 can be factorized as 2 square into 3, because 2 into 2 we can write 2 square. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఎల్సిఎం ఏ విధంగా కనుక్కుంటామో మనం ఆల్రెడీ గతంలో నేర్చుకున్నటువంటి రూల్ ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. సో ఎల్సిఎం ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే ఎప్పుడు కూడా ఎల్సిఎం కనుక్కోవాలంటే ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసిన తర్వాత ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ ని మనం తీసుకుని వాటిలో వాటి గ్రేటెస్ట్ పవర్స్ తో వాటి యొక్క గ్రేటెస్ట్ పవర్స్ ని తీసుకున్నటువంటి బేసులతో ప్రోడక్ట్ చేయాలి. సో ఇక్కడ మీకు ఉన్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూడండి 2 and 3 మాత్రమే రెండు చోట్ల ఉన్నాయి. 2 3 ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ మనం తీసుకోవాలి కాబట్టి ఇక్కడ బేస్ 2 3 తీసుకుంటాం. పవర్స్ మాత్రం గ్రేటెస్ట్ పవర్స్. సో 2 కి చూడండి ఇక్కడ ఉన్నటువంటి హైయెస్ట్ పవర్ స్క్వేర్ ఉంది, సో 2 స్క్వేర్. 3 కూడా ఇక్కడ ఉన్న రెండిట్లో హైయెస్ట్ పవర్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ 3 స్క్వేర్. సో 2 స్క్వేర్ ఈక్వల్ టు 4 and 3 స్క్వేర్ ఈక్వల్ టు 9. సో 4 9s are 36. సో ఇక్కడ 36 ఎల్సిఎం గా వచ్చింది అంటే అర్థం ఏమిటి, 36 మినిట్స్ టైంకి సోనియా కూడా ఈ ప్లేస్ కి వస్తుంది, రవి కూడా ఇదే ప్లేస్ లో ఉంటాడు. అంతకంటే తక్కువ టైంలో వాళ్ళు మీట్ కాలేదు. సో మనం కన్క్లూజన్ ఏం రాయొచ్చు, ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ అన్న దగ్గర ఈ 36 రాసుకోవచ్చు. సో సోనియా అండ్ రవి విల్ మీట్ అగైన్ అట్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్టర్ 36 మినిట్స్. సో ఇది మనకి ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అవుతుంది. సో దీంతో మనకి ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది. దీనికి ముందున్నటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ ని ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో దీని తర్వాత సాల్వ్ చేసేవన్నీ కూడా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అవుతాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, కన్సిడర్ ద నంబర్స్ 4 to the power of n where n is a natural number. Check whether
there is any value of n for which 4 to the power of n ends with the digit 0. సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం మనకి ఎక్సర్సైజ్ లో కూడా వచ్చింది. 4 to the power of n అనేటువంటి నంబర్స్ తీసుకుని n ప్లేస్ లో న్యాచురల్ నంబర్ రాస్తూ ఎక్కడైనా అది 0తో ఎండ్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది మనం చెక్ చేయాలి. సో దానికోసం ముందుగా మనం 4 to the power of n అనేటువంటి వాల్యూని తీసుకుందాం. బట్ ఇక్కడ 0తో ఎండ్ అవ్వడం అనే విషయాన్ని పరిశీలించడానికి దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ని మనం కన్సిడర్ లోకి తీసుకుంటాం. బట్ we know that 4 only can be written as 2 into 2. So only prime factor of 4 is 2. So 4 can be written as 2 into 2. So 4 to the power of n means 2 into 2 whole to the power of n. So it is nothing but 2 square whole to the power of n. So 4 power n equal to 2 to the power of 2n అని మనం చెప్పవచ్చు. అంటే మనకి 4 to the power of n అనేటువంటి వాల్యూలో n ఎంత అయినప్పటికీ n ఎనీ న్యాచురల్ నెంబర్ మనం తీసుకున్నప్పటికీ అది 2 అనేటువంటి ఏకైక ప్రైమ్ ఫ్యాక్టర్ ని కలిగి ఉంటుంది. 2 పవర్ సంథింగ్ అంటే n న్యాచురల్ నెంబర్ కాబట్టి 2n కూడా న్యాచురల్ నెంబరే. సో 2 పవర్ లో వచ్చే ఒక వాల్యూ మాత్రమే ఇక్కడ ఉంటుంది. సో దీన్ని బట్టి ఇప్పుడు ఇది డిజిట్ 0తో ఎండ్ అవుతుందా లేదా మనం చూడడం కోసం అసలు డిజిట్ 0తో ఎండ్ అవ్వాలంటే ఏ న్యాచురల్ నెంబర్ అయినా ఎలా ఉండాలో మనం చూద్దాం. దానికంటే ముందు 4 కి ఉన్నటువంటి ఏకైక ప్రైమ్ ఫ్యాక్టర్ 2. సో అది మనం మెన్షన్ చేద్దాం. Therefore 2 is the only prime factor in the factorization of 4 power n. అంటే 4 power n లో ఫ్యాక్టరైజేషన్ లో 2 మాత్రమే ఏకైక ప్రైమ్ ఫ్యాక్టర్. బట్ 0తో ఎండ్ అవ్వాలంటే ఏం జరగాలి? If any natural number ends with the digit 0, it must have both the prime factors 2 and 5. అంటే 0తో ఎండ్ అవ్వాలంటే ఏ న్యాచురల్ నెంబర్ అయినా ఖచ్చితంగా దానికి 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉండాలి. 2 కాకుండా 5 కూడా. ఎందుకంటే 2, 5 అనేవి మనకి 10 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్. బట్ ఇక్కడ చూడండి 2 మాత్రమే దీంట్లో ఉంది. 5 అనేది 4 to the power of n లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో లేదు. సో బట్ 5 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 4 power n ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్. అంటే ఫర్ ఎనీ n బిలాంగ్స్ టు n. అంటే ఏ న్యాచురల్ నెంబర్ ని మనం తీసుకున్నా 5 అనేది ఈ ఫ్యాక్టరైజేషన్ లో వచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడైతే ఇలా లేదో మనకి 4 power n అనే దాంట్లో n ప్లేస్ లో ఏ న్యాచురల్ నెంబర్ తీసుకున్నప్పటికీ ఇక డిజిట్ 0తో ఎండ్ అయ్యే విధంగా n ని మనం కనుక్కోలేం. అదే మన కన్క్లూజన్ గా రాస్తాం. There is no natural number n for which 4 power n ends with the digit 0. కాబట్టి ఈ ప్రాబ్లం లో అడిగిన దానికి కన్క్లూజన్ మనకి 0తో ఎండ్ అయ్యే విధంగా 4 power n ని రాయొచ్చు అనేటువంటి n వాల్యూని మనం కనుక్కోలేము. అంటే n బదులు ఏ న్యాచురల్ నెంబర్ తీసుకున్నా 4 power n ఎప్పటికీ కూడా 0తో ఎండ్ అవ్వదు. ఇది మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. ఎగ్జాంపుల్ 2. ఫైండ్ ద LCM అండ్ HCF ఆఫ్ 6 and 20 బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా 6, 20 అనేటువంటి నంబర్స్ కి LCM, HCF మనం కనుక్కోవాలి. ఆల్రెడీ ఎక్సర్సైజ్ లో ఈ మోడల్ మనం చేసాం. సో ఇచ్చిన 2 నెంబర్స్ ని కూడా ముందుగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనం చేస్తాం. సో ఫస్ట్ నెంబర్ ఈజ్ 6. సో 6 ని మనం డివిజన్ ద్వారా ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా పెట్టకొడితే 2 3s are 6. సో 6 కెన్ బి రిటన్ యాజ్ 2 into 3. సో 6 కు ఉన్నటువంటి ఏకైక ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనకి 2, 3 మాత్రమే. ఇది మాత్రమే దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అవుతుంది. ఇక నెక్స్ట్ 20. సో 20 అనేటువంటి నెంబర్ని తీసుకుందాం. 20లో ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ 2 మనం క్యాన్సిల్ చేయవచ్చు. సో హౌ మెనీ 2s are 20? 10 2s are 20. నెక్స్ట్ 10లో కూడా 2 ఒక ప్రైమ్ ఫ్యాక్టర్ అవుతుంది. 5 2s are 10. సో 5 is a prime number. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ is completed. సో 20ని అలా ఎలా రాయొచ్చు? 2 into 2 into 5 అంటే 2 square. 2 times వచ్చింది. సో 20 can be written as 2 square into 5. సో ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో రాస్తాం కనుక 2 into 2 ని మనం 2 square గా రాస్తాం. సో ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ విడగొట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎవ్రీ ప్రైమ్ ఫ్యాక్టర్ అబ్జర్వ్ చేయండి. 2 ఉంది, 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. 2 కామన్ గా ఉంది, మరికొన్ని కామన్ గా లేవు. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో LCM, HCF కనుగొనేటువంటి ఆ రూల్స్ ని మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకుని దాని ద్వారా ప్రాబ్లం చేద్దాం. ముందుగా LCM ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. సో ఆఫ్టర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ LCM మనం కనుక్కోవాలంటే
ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ యొక్క గ్రేటెస్ట్ పవర్స్ తీసుకుని దాని ప్రోడక్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి 6 కి 20 కి మనం ఎల్సిఎం కనుక్కోవాలి కనుక నెక్స్ట్ స్టెప్ లో మనం చూడండి therefore ఎల్సిఎం ఆఫ్ 6, 20 ఈక్వల్ టు, సో ఇప్పుడు ఈ విధంగా మనం రాయాలి ప్రోడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్స్. ముందుగా ఏం చేయాలి, ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్, ఈ రెండు నెంబర్స్ లో ఉన్నటువంటి ఎవ్రీ ప్రైమ్ ఫ్యాక్టర్ ని మనం బేస్ గా రాసుకోవాలి. సో 2, 3, 5 there are 3 types of prime factors. సో 2 into 3 into 5 ఈ ప్రోడక్ట్ చేస్తూ గ్రేటెస్ట్ పవర్స్ మనం తీసుకోవాలి. సో 2 కున్న హైయెస్ట్ పవర్ ఎంత ఇక్కడ స్క్వేర్, సో 2 స్క్వేర్. ఇక 3 కి గాని 5 కి గాని హైయెస్ట్ పవర్ 1 మాత్రమే ఉంది. సో 3 పవర్ 1 అండ్ 5 పవర్ 1 అవుతాయి. సో టోటల్ గా మనం ఇక్కడ చూస్తే 2 స్క్వేర్ అంటే 4, 4 3s are 12, 12 5s are 60. సో ఎల్సిఎం ఆఫ్ 6 and 20 ఈజ్ 60. అది మనకి ఎల్సిఎం కనుగొనే విధానం. ఇక హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ చేస్తాం. సో హెచ్సిఎఫ్ ఉన్నటువంటి రూల్ మనం రాసుకుందాం. హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. సో ఈ రెండిట్లో ఉన్నటువంటి వేరియేషన్ ఇక్కడ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ తీసుకుంటే ఇక్కడ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ మాత్రమే మనం తీసుకోవాలి. అంటే ఓన్లీ కామన్ గా వస్తేనే మనం తీసుకోవాలి. సో ఈ రెండిట్లో కామన్ గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్ ఏది మనం అబ్జర్వ్ చేస్తే 2 మాత్రమే. సో చూడండి 2 అనేది 6 లోను 20 లోను కూడా కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్, 5 or 3 అనేవి కామన్ ఫ్యాక్టర్స్ కాదు. సో దీన్ని బట్టి మనం హెచ్సిఎఫ్ కనుక్కోవచ్చు. దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 20 is equal to, ఇప్పుడు మనం కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ మాత్రమే రాయాలి కాబట్టి వీ కెన్ రైట్ ఓన్లీ 2. సో 2 అనేది మాత్రమే కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి. సో ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ పవర్ 1 ఉంది కనుక స్మాలెస్ట్ అనేది పవర్ 1 అవుతుంది. there are no other common prime factors. So 2 to the power of 1 that equal to 2. So HCF of 6 and 20 is only 2. So this is the example problem 2. So next problem ఇప్పుడు మనం చూద్దాం. Example problem 3. Find the HCF of 96 and 404 by the prime factorization method. Hence find their LCM. So 96 and 404 HCF కనుక్కోవాలి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా కనుక్కొని దాని ద్వారా ఎల్సిఎం కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఎల్సిఎం ని నేరుగా కాకుండా హెచ్సిఎఫ్ ని బేస్ చేసుకుని ఆ తర్వాత ఎల్సిఎం కనుక్కోమని ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ పర్పస్ లో 96, 404 ని మనం ఫ్యాక్టర్స్ గా పెట్టుకొడదాం. సో 96, let us take 96. What are the main prime factors of 96? So the first prime factor of 96 is 2 because the ending digit 6 is an even number. So 2 table can be divisible. First of all 9 లో 2 మనకి 4 times, 4 2s are 8 and 8 2s are 16. So 96 is divisible by 2 48 times. Next 48 కి again prime factor 2 మనం తీసుకోవచ్చు. So 2 2s are 4, 4 2s are 8. Again 2 table 12 times and again 2 table 6 times and again 2 table 3 times. Since 3 is a prime number, the prime factorization of 96 is completed. So 96 యొక్క total prime factors మనకి రెండు రకాలే వచ్చాయి. 2 అనేది చూడండి 5 times రిపీట్ అయింది, 3 1 time వచ్చింది. Therefore 96 can be factorized as 2 to the power of 5 into 3. సో ఇక్కడ 2 1 2 3 4 5 times రిపీట్ అయింది కనుక 2 into 2 into 2 into 2 into 2 అనే దాన్ని 2 power 5 గా రాయొచ్చు into 3. In the same way we have to divide 404. So 404, let us consider 404. The first prime factor is 2 because 4 is also an even number. సో చూడండి దీంట్లో ఈజీగా చూడొచ్చు. 4 లో 2 table 2 times, next 0 again 2 times, next also 2 table 1 time 0 1 time. సో 101 మనం అబ్జర్వ్ చేస్తే there are no prime factors for 101. 101 లో మనకి 2 5 కాదు 3 7 11 13 ఇటువంటి ఏ ఫ్యాక్టర్స్ లేవు. 101 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. సో 404 ని మనం ఎలా రాయొచ్చు, 2 square into 101. సో ఇక్కడ 2 times ఉంది కనుక 2 square రాస్తాం. ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకుని ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ హెచ్సిఎఫ్. సో వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ హెచ్సిఎఫ్? హెచ్సిఎఫ్ ఆఫ్టర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనం చేయాలంటే కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అబ్జర్వ్ చేయాలి. సో ఈ రెండు చోట్ల ఉన్న కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అబ్జర్వ్ చేయండి 2, ఓన్లీ 2.
101 or 3 అనేది కామన్ కాదు, 2 ఈజ్ ద ఓన్లీ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. సో హెచ్సిఎఫ్ కి మనం స్మాలెస్ట్ పవర్ ని అందులో మనం తీసుకోవాలి. సో హెచ్సిఎఫ్ వాల్యూ గురించి రాద్దాం. ముందుగా హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. సో ఇక్కడ ఉన్నటువంటి రెండిట్లో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ తీసుకుని స్మాలెస్ట్ పవర్ రాసి ప్రోడక్ట్ చేయాలి. సో ఇక్కడ దీని వాల్యూ ఎంత అవుతుంది? మనకున్న కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఈజ్ 2, స్మాలెస్ట్ పవర్ ఇక్కడ ఒక చోట పవర్ 5, ఒక చోట స్క్వేర్ ఉంది కాబట్టి స్మాలెస్ట్ పవర్ ఈజ్ 2. సో 2 స్క్వేర్ ఈక్వల్ టు 4. సో మనకి హెచ్సిఎఫ్ ఆఫ్ 96 అండ్ 404 ఈక్వల్ టు 4 అని మనం చెప్పవచ్చు. సో నెక్స్ట్ మనకి ఎల్సిఎం కూడా కనుక్కోవాలి. సో ఎల్సిఎం కనుక్కోవాలంటే మనకి హెచ్సిఎఫ్ ను ఉపయోగించి చేయమని ఉంది కాబట్టి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మధ్య ఉన్న రిలేషన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత అవుతుందో నంబర్స్ యొక్క ప్రోడక్ట్ అంతే అవుతుందనే రూల్ మనం ఉపయోగిస్తాం. సో ఎల్సిఎం ఆఫ్ 96 404 ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ 96, 404 ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 96 and 404. సో ఇక్కడ ఉన్న రూల్ చూడండి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ అని ఆల్రెడీ మనం నేర్చుకున్న రూల్ ని ఉపయోగించాం. ఆల్రెడీ మన హెచ్సిఎఫ్ మన దగ్గర ఉంది, దాని వాల్యూ 4. ఎల్సిఎం మనం కనుక్కోవాలి. సో ఎల్సిఎం బదులుగా సేమ్ వాల్యూ రాస్తున్నాం, ఎల్సిఎం ఆఫ్ 96, 404 ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ 96, 404 వాల్యూ ఈజ్ 4. సో ఈ మొత్తం ప్లేస్ లో మనం ఎంత రాయొచ్చు? ఈక్వల్ టు 4 ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్. ఈ రెండు యొక్క ప్రోడక్ట్ అంటే వీటి మిడిల్ లో కూడా మనం ఇంటూ సింబల్ వేయొచ్చు. సో 96 ఇంటూ 404. సో వీ హ్యావ్ టు షిఫ్ట్ 4 ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ టు ఫైండ్ ఎల్సిఎం. సో ఎల్సిఎం వాల్యూ కనుక్కోవాలంటే మనం నేరుగా కాకుండా ఈ ఇంటూ 4 ని వైపు తీసుకొస్తే బై 4 అవుతుంది కనుక నెక్స్ట్ స్టెప్ లో therefore ఎల్సిఎం ఆఫ్ 96, 404 is equal to 96 into 404 by 4. సో మనకి ఈజీగా ఈ 4 టేబుల్ ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది చూడండి, 140 and 14. సో 101 టైమ్స్ ఇది డైరెక్ట్ క్యాన్సిల్ అయింది. 96 101 ప్రోడక్ట్ చేస్తే వచ్చే ఆన్సరే మనకి ఇక్కడ ఎల్సిఎం అవుతుంది. సో therefore ఎల్సిఎం ఆఫ్ 96 and 404 ఈక్వల్ టు. సో దీంట్లో మీరు చూస్తే 101 తో 96 చేయడం అనేది మనం చాలా ఈజీగా చేయవచ్చు. సో ఇక్కడ పక్కన రఫ్ గా చూపిస్తున్నాం. 101 ఇంటూ 96 చూసినట్లయితే 6 తో 606, అలాగే 9 తో 909. సో టోటల్ గా ఇక్కడ చూడండి 9696 అవుతుంది. సో టోటల్ గా ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మనకి 9696. సో మనం ఎల్సిఎం ను ఫైండ్ చేసిన దేన్ని బట్టి, హెచ్సిఎఫ్ వాల్యూని బట్టి, ఆ ప్రోడక్ట్ ని బట్టి ఫైండ్ చేశాం కాబట్టి ప్రాబ్లంలో అడిగిన దానికి ఇది జస్టిఫికేషన్ అయింది. ఇక లాస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూద్దాం. ఎగ్జాంపుల్ 4. ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 6, 72 and 120 యూజింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఈ ఫైనల్ ఎగ్జాంపుల్ లో కూడా మనం సేమ్ హెచ్సిఎఫ్ ఎల్సిఎం కనుక్కోవాలి. 6, 72, 120 అనే 3 నెంబర్స్ ఇవ్వబడ్డాయి. బట్ సేమ్ ప్రాసెస్ లో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ముందుగా చేయాలి కనుక let us take the first number is 6. సో 6 కి ఫ్యాక్టరైజేషన్ మనకి చాలా ఈజీగా ఉంటుందని తెలుసు. 2 3s are 6. These are only the prime factors of 6. So 6 can be written as 2 into 3. So one prime factor is 2 and another prime factor is 3. So 6th prime factorization complete అయింది. ఇక నెక్స్ట్ in the same way 72. So we can take 72. Because the ending digit is 2, it is an even number. We can take the first prime factor as again 2. So 2 అనేది how many times cancel అవుతుందో చూడండి. 7 లో 2 అనేది 3 times, 1 మిగులుతుంది. 12 లో 6 times. So 36 2s are 72. నెక్స్ట్ 36 ని డివైడ్ చేయడానికి కూడా అగైన్ 2 టేబుల్ మనకి ఉపయోగపడుతుంది. సో 18 2s are 36. అగైన్ 2 టేబుల్, 9 2s are 18. ఇక 9 కు ఉన్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్ అబ్జర్వ్ చేస్తే 2 ఈజ్ నాట్ ప్రిఫరబుల్. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఈజ్ 3. సో 3 3s are 9. Since 3 is a prime number, the prime factorization of 72 is completed. So 72 ని మనం ఎలా రాయగలమంటే చూడండి, 2 into 2 into 2 into 3 into 3. సో 2 క్యూబ్ ఉంది, 3 స్క్వేర్ ఉంది. సో 72 ఈక్వల్ టు 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్. సో 2 పవర్ లో 3, 3 కి పవర్ లో 2 వచ్చింది. నెక్స్ట్ నెంబర్ ఈజ్ 120. మొత్తం అన్ని నెంబర్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కంప్లీట్ అయిన తర్వాతే మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కనుక్కుంటాం. సో 120 కూడా ఎండింగ్ డిజిట్ 0 ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్ తో స్టార్ట్ చేయొచ్చు.
So 6 2s are 12. Next 0. Again 2 table. So 3 2s are 6, 0. Next. Again 2 table. 15 2s are 30. So 15 లో మనం అబ్జర్వ్ చేస్తే 3 and 5 అనేవి ప్రిఫరబుల్. సో ఇక్కడ 3 టేబుల్ ని అబ్జర్వ్ చేస్తే 5 3s are 15. So 120 can be written as 2 cube into 3 into 5. అంతే కదా, 2 3 టైమ్స్ ఉంది, 2 క్యూబ్ ఇంటూ 3 ఇంటూ 5. సో ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మూడింటిది కూడా మనకి పూర్తయింది. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వీ హ్యావ్ టు ఫైండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటామో రాసుకుందాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 672 120 ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. సో మనం చేసిన తర్వాత ఏం చేయాలి, ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ లో కామన్ గా ఉన్నది తీసుకుని స్మాలెస్ట్ పవర్స్ మనం రాయాలి. సో దీంట్లో చూడండి, ఈ 3 చోట్ల కామన్ గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్ ఏది? చూడండి 2 టేబుల్ అనేది అన్ని చోట్ల వచ్చింది. సో 2 ఈజ్ ద కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ 3 టేబుల్ ఆల్సో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్, అన్ని చోట్ల ఉంది. సో మేము అండర్లైన్ చేస్తున్నాం, 3 కూడా అన్ని చోట్ల మనం గమనించవచ్చు. సో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో 2 ఇంటూ 3 ఇవి రెండు వస్తాయి. ఇక స్మాలెస్ట్ పవర్స్ వాటికి తీసుకోవాలి. ఇక్కడ 2 అన్నిటికంటే లీస్ట్ పవర్ 1 ఉంది చూడండి. సో 2 to the power of 1 అవుతుంది. 3కి ఉన్న పవర్స్ లో కూడా 1 లీస్ట్, 1 2 1 ఉన్నాయి కాబట్టి 3 పవర్ కూడా 1. సో 2 3s are 6. సో ఇక్కడ 5 అనేది కామన్ కాదు కాబట్టి ఎంటర్ కాదు. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 672 120 ఈక్వల్ టు 6 అని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ఎల్సిఎం. సో ఎల్సిఎం ఆఫ్ 672 and 120 ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. సో దీనికి తేడా ఏమిటి, ఇక్కడ ఈసారి గ్రేటెస్ట్ పవర్స్ తీసుకోవాలి, కామన్ కాకుండా ఎవ్రీ ప్రైమ్ ఫ్యాక్టర్ తీసుకోవాలి మల్టిపుల్ కి. సో ఇక్కడ ఎవ్రీ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ఏమవుతుంది, 2 3తో పాటుగా 5 కూడా వస్తుంది. సో 2 ఇంటూ 3 ఇంటూ 5 కూడా ఈసారి వస్తుంది. బట్ పవర్స్ గ్రేటెస్ట్ పవర్స్ హైయెస్ట్ తీసుకోవాలి. 2 కున్న హైయెస్ట్ పవర్ చూడండి, ఇక్కడ క్యూబ్ ఇస్ ద హైయెస్ట్ పవర్. సో 2 to the power of 3. 3కు ఉన్నటువంటి హైయెస్ట్ పవర్ ఇక్కడ చూస్తే స్క్వేర్ ఉంది. సో 3కి హైయెస్ట్ పవర్ స్క్వేర్. 5 అనేది ఓన్లీ 1 టైమే మనకి ఉంది కాబట్టి హైయెస్ట్ పవర్ ఈజ్ ఓన్లీ 1. సో 2 క్యూబ్ ఈక్వల్ టు 8, 3 స్క్వేర్ ఈజ్ 9 ఇంటూ 5. సో మనకి 8 9s are 72 ఇంటూ 5. సో 572s మనం చేస్తే వచ్చేది 360. సో 360 is the LCM of 6 72 and 120. సో దీంతో మనకి ఈ ఎక్సైజ్ 1.1 కు ముందు ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. So in this way, to get mathematics topics with clear explanation, subscribe this channel, like and share the videos to encourage this attempt. Express your valuable opinion in the comment box. See you later in the next topic. Bye.